Hi everyone, welcome to our channel Narendra Talks. Friends, APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా చరిత్రకు సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో తెలుసుకున్నాం. ప్రాచీన చరిత్ర, ఆధునిక చరిత్ర, మధ్యయుగ చరిత్ర సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఇవాళ టాపిక్ ఏంటి అంటే చరిత్రలో తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన ఒక కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు, స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా ఈ వీడియోస్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చరిత్రలో సంబంధించి ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల గురించిన స్పెషల్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. ఒక తప్పుకు 2 సార్లు శిక్షార్హం కాదు అనేది ఏ సిద్ధాంతం? ఒక తప్పుకు 2 సార్లు శిక్షార్హం కాదు అనేటువంటిది ఏ సిద్ధాంతం చెబుతుంది? ఆప్షన్ ఏ రిపగ్నన్సీ సిద్ధాంతమా? ఆప్షన్ బి ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతమా? ఆప్షన్ సి గ్రహణ సిద్ధాంతమా? ఆప్షన్ డి రెట్రిబ్యూషన్ సిద్ధాంతమా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం. రెండవ ప్రశ్న చూస్తున్నాం. 22 అనేటువంటి అధికరణలోని 2 సార్లు శిక్షకు గురి చేయరాదు అనే సూత్రానికి మూలం ఏది? ఆప్షన్ ఏ రిపగ్నన్సీ, ఆప్షన్ బి ముందే విడుదల కావడం, ఆప్షన్ సి ముందే శిక్షించడం, ఆప్షన్ డి ఆర్థిక న్యాయం. అధికరణ 22లోని 2 సార్లు శిక్షకు గురి చేయరాదు అనే సూత్రానికి మూలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముందే శిక్షించడం. మూడవ ప్రశ్న చూస్తున్నాం. అధికరణ 23 ఒప్పుకోని అంశం బలాత్కార సాక్ష్యం, కోర్టు పునః పరిశీలన, ఆప్షన్ సి రాజ్య నేరాలు, ఆప్షన్ డి రాష్ట్ర బలహీనత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బలాత్కార సాక్ష్యం. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. 24 గంటల కన్నా అధికంగా పోలీస్ కస్టడీలో ఏ కారణంగా ఉంచవచ్చు? ముందు జాగ్రత్త, సరిహద్దుల్లో నేరాలు, ప్రభుత్వం కూల్చడం, తెలివైన నేరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముందు జాగ్రత్త. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. ఏది ప్రాథమిక హక్కుగా రద్దు గావించబడినది? ఆప్షన్ ఏ పని హక్కు, విద్యా హక్కు, ఆస్తి హక్కు, సమాచార హక్కు. ఏది ప్రాథమిక హక్కుగా రద్దు గావించబడినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆస్తి హక్కు. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం కిందకు రాదని చెప్పి అధికరణ ఏది? 14వ అధికరణ, 15వ అధికరణ, 15(3), 16. స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం కిందకు రాదని చెప్పే అధికరణ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 15(3) అధికరణ. 7వ ప్రశ్న చూస్తున్నాం.
బేగర్ అంటే ఆప్షన్ ఏ ఏమీ ఆశించకుండా చేయడం, ఆప్షన్ బి ఏమీ ఆశించకుండా బలవంతంగా పని చేయించడం, ఆప్షన్ సి కొంత మొత్తానికి బలవంతంగా పని చేయడం, ఆప్షన్ డి చట్టం మూలంగా చేయించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏమీ ఆశించకుండా బలవంతంగా పని చేయించడం. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ ప్రశ్నించవచ్చు, ఆప్షన్ బి ప్రశ్నించరాదు, ఆప్షన్ సి కోర్టు తీర్పుకు వదిలివేయాలి, ఆప్షన్ డి పరిపాలించే వారి నిర్ణయం చేయాలి. ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రశ్నించరాదు. 9వ ప్రశ్న చూస్తున్నాం. కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగంలో ఇమిడి ఉంది. ప్రభుత్వ పెత్తనం ఇది. డిపోటిజం ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు. 10వ ప్రశ్న చూస్తున్నాం. కాన్స్టిట్యూషనలిజంకు ప్రతికూలమైనది ఏది? ఆప్షన్ ఏ డిపోటిజం, ఆప్షన్ బి అధికార వికేంద్రీకరణ, ఆప్షన్ సి పరిమిత అధికారం, ఆప్షన్ డి రెస్ట్రైంట్ ఆఫ్ పవర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిపోటిజం. 11వ ప్రశ్న చూస్తున్నాం. భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏది? ఆప్షన్ ఏ నిజమైన సమాఖ్య లక్షణం గలది, ఆప్షన్ బి ఏకకేంద్ర సమాఖ్య లక్షణం గలది, ఆప్షన్ సి అనేక సమాఖ్య లక్షణాలు, ఆప్షన్ డి నిజమైన ఏకకేంద్రం. భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏకకేంద్ర సమాఖ్య లక్షణం. 12వ ప్రశ్న చూస్తున్నాం. పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ ఆధారం. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి గవర్నర్. పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ ఆధారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్రపతి. 13వ ప్రశ్న చూస్తున్నాం. యవ్వనంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కు ఉపయోగించుకున్నటకు, వృద్ధుల అవసరాలు తీర్చడం కోసం, ఒక కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం. యవ్వనంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓటు హక్కు ఉపయోగించుకొనుటకు. 14వ ప్రశ్న చూస్తున్నాం. అధికరణ 12 స్టేట్ నిర్వచనం సందిగ్ధం గలది. మున్సిపాలిటీలు, విద్యా వ్యవస్థలు, పంచాయతీలు, కోర్టులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కోర్టులు. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఆడి ఆల్టరం పార్టం అంటే మార్పు చేసుకోవడం, వకీల్ను సంప్రదించడం, చెప్పేది వినడం, 24 గంటలలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం. ఆడి ఆల్టరం పార్టం అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చెప్పేది వినడం. 16వ ప్రశ్న చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఏ అధికరణ కింద రిట్టు వేయాలి? 228వ అధికరణ, 36వ అధికరణ, 32వ అధికరణ, 226వ అధికరణం. సుప్రీంకోర్టులో ఏ అధికరణ కింద రిట్టు వేయాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 32వ అధికరణం. 17వ ప్రశ్న చూస్తున్నాం. కో వారెంట్ అనగా ఒకరి అధికారం ప్రశ్నించడం, చట్ట వ్యతిరేక అధికారం, చట్ట పరిధిలో గుర్తింపు, వాస్తవాన్ని గుర్తించడం. కో వారెంటో అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒకరి అధికారం ప్రశ్నించడం. 18వ ప్రశ్న చూస్తున్నాం. సెర్షియోరారీ రీట్ ఉద్దేశం. ఆప్షన్ ఏ కోర్టు ముందు రికార్డులు పరిశీలన, ఆప్షన్ బి రాష్ట్రాన్ని నిరోధించడం, ఆప్షన్ సి పరిపాలనా నిర్ణయం, ఆప్షన్ డి న్యాయమైన నిర్ణయం. సెర్షియోరారీ రీట్ ఉద్దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యాయమైన నిర్ణయం. 19వ ప్రశ్న చూస్తున్నాం. ప్రొహిబిషన్ సెర్షియోరారీలో కామన్గా ఉండే అంశం. కోర్టులు కోర్టు అధికారాలు గల వారిపై ప్రయోగించడం, అందరూ సమానమనే సూత్రం, సుప్రీంకోర్టులో మాత్రం వేయాలి, జడ్జి విచక్షణాధికారంపై ఆధారపడడం. ప్రొహిబిషన్ సెర్షియోరారీలో కామన్ పాయింట్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కోర్టులు కోర్టు అధికారాలు కల వారిపై ప్రయోగించడం. 20వ ప్రశ్న చూస్తున్నాం. మాండమస్ రిట్ అంటే ఒక బాడీ, ఒక ఆర్డరు, ఒక స్టేట్, సహజ న్యాయం.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్డర్. 21వ ప్రశ్న చూస్తున్నాం. రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు న్యాయ నిర్ణయాలు ఎవరి కోసం? చట్ట వ్యతిరేక నిర్బంధం, పోలీసుల చిత్రహింసలు, షెడ్యూల్డ్ కులాలు తెగలపై అరాచకాలు, పనిచేసే స్త్రీలను వేధించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పనిచేసే స్త్రీలను వేధించడం అనేటువంటిది ఆన్సర్. 22వ ప్రశ్న చూస్తే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే ఆప్షన్ ఏ రెట్రాస్పెక్టివ్, ఆప్షన్ బి భవిష్యత్తు చట్టాలు, ఆప్షన్ సి ప్రాస్పెక్టివ్ లా, ఆప్షన్ డి బిల్లు ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రాస్పెక్టివ్ లా. 23వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు వేసిన కమిషన్ మెహతా కమిషన్, సర్కారియా కమిషన్, మల్హోత్రా కమిషన్, నరసింహన్ కమిషన్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు వేసిన కమిషన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్కారియా కమిషన్. 24వ ప్రశ్న చూస్తున్నాం. యూనియన్ లిస్టు స్టేట్ లిస్టుల్లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం పిత్ మరియు సబ్స్టెన్స్, ఆప్షన్ బి గ్రహణ సిద్ధాంతం, ఆప్షన్ సి ఎమినెంట్ డొమైన్, ఆప్షన్ డి లెక్స్ ఆర్బిస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిత్ మరియు సబ్స్టెన్స్. 25వ ప్రశ్న చూస్తున్నాం. న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఏది? ఆప్షన్ ఏ కాన్కరెంట్ లిస్టు, ఆప్షన్ బి స్టేట్ లిస్టు, ఆప్షన్ సి యూనియన్ లిస్టు, ఆప్షన్ డి రాజ్యాంగంలో లేరు. న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాన్కరెంట్ లిస్టు. 26వ ప్రశ్న చూస్తున్నాం. విద్య ఎవరి అంశం? యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంకరెంట్ లిస్టు. 27వ ప్రశ్న చూస్తున్నాం. రాజ్యాంగంలో 1992 73వ సవరణ ద్వారా చేర్చిన కొత్త భాగం ఆప్షన్ ఏ 9, 10, 11, 12. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 9వ భాగం చేర్చడం జరిగింది. ఇక 28వ ప్రశ్న చూస్తే పంచాయతీల ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం? 34వ అధికరణ, 38వ అధికరణ, 39వ అధికరణ, 40వ అధికరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 40వ అధికరణ. 29వ ప్రశ్న చూస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియా జనాభా ఎంత? 10 లక్షలు ఆ పైన, 20 లక్షలు ఆ పైన, 30 లక్షలు ఆ పైన, 5 లక్షలు ఆ పైన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10 లక్షలు ఆ పైన. 30వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతంగా చేసేది నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, కాఫ్ పంచాయతీ, నగర కౌన్సిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నగర పంచాయతీ. 31వ ప్రశ్న చూస్తున్నా. పురాణాలను అనుసరించిన శాతవాహన రాజులలో చివరివాడు? శివశ్రీ శాతకర్ణి, విజయశ్రీ, చంద్రశ్రీ, 3 పులోమావి. పురాణాలను అనుసరించినటువంటి శాతవాహన రాజులలో చివరివాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 పులోమావి. 32వ ప్రశ్న చూస్తున్నాం. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం, ఆప్షన్ బి ఎర్రగుడి శాసనం, ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం, ఆప్షన్ డి అమరావతి శాసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం. 33వ ప్రశ్న చూస్తున్నాం. శ్వాద్వాచల సింహ అనే బిరుదు ఎవరిది? కుందాచార్యుల, రేణుకాచార్యుల, సోమదేవి సూర్య, నాగార్జునాచార్యుడ? శ్వాద్వాచల సింహ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సోమదేవి సూరి. 34వ ప్రశ్న చూస్తున్నాం. ఇక్ష్వాకుల రాజధాని ఏది? శ్రీకాకుళం, విజయపురి, పితుండ, అమరావతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విజయపురి. 35వ ప్రశ్న చూస్తున్నాం. శాలంకాయనుల రాజధాని ఏది? వేంగి, అమరావతి, పితుండ, విజయపురి. ఆన్సర్ ఈజ్
ఆప్షన్ ఏ వేంగి. 36వ ప్రశ్న చూస్తున్నాం. శాతవాహనుల శాసన భాష ఏది? తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, తమిళం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రాకృతం. 37వ ప్రశ్న చూస్తున్నాం. శాలంకాయనులు పోషించిన మతం ఏది? శైవం, బౌద్ధం, జైనం, వైష్ణవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శైవం. 38వ ప్రశ్న చూస్తున్నాం. తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు ఎవరు? దానర్ణవుడు, మొదటి చాళుక్య భీముడు, రాజరాజ నరేంద్రుడు, గుణుగ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుణుగ విజయాదిత్యుడు. 39వ ప్రశ్న చూస్తున్నాం. నన్నయ్య భట్టును పోషించినది ఎవరు? రాజరాజ నరేంద్రుడు, రెండో భీముడు, విజయాదిత్యుడు, అమ్మరాజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజరాజు. రాజరాజా కాదండి, రాజరాజు. 40వ ప్రశ్న చూస్తున్నాం. చాళుక్య చోళులలో మొదటి రాజు? రాజాదిరాజు, మొదటి రాజేంద్రుడు, మొదటి కులోత్తుంగుడు, రాజరాజు ద గ్రేట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొదటి కులోత్తుంగుడు. 41వ ప్రశ్న చూస్తున్నాం. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? నెల్లూరు, మచిలీపట్నం, మోటుపల్లి, ధరణికోట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోటుపల్లి. 42వ ప్రశ్న చూస్తున్నాం. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం? జైనం, శైవం, బౌద్ధం, వైష్ణవం. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జైనం. 43వ ప్రశ్న చూస్తున్నాం. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది? రుద్రదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాప రుద్రదేవుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రుద్రదేవుడు. 44వ ప్రశ్న చూస్తున్నాం. రుద్రమదేవి పలానా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? డెమెంగోపేస్, నికోలో కాంటే, మార్కోపోలో, జర్డానస్. రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మార్కోపోలో. 45వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతాప రుద్ర యశోభూషణంను రచించినది ఎవరు? విద్యానాథుడు, కేతన, బద్దెన, తిక్కన. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యానాథుడు. 46వ ప్రశ్న చూస్తున్నాం. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? వైష్ణవం, కాశ్మీర శైవం, పాశుపత శైవం, వీరశైవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వీరశైవం. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వారిలో సంగీత చింతామణి కర్త ఎవరు? పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరిరెడ్డి, కాటయ వేమారెడ్డి, రాజ వేమారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెదకోమటి వేమారెడ్డి. 48వ ప్రశ్న చూస్తున్నాం. ఎర్రాప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? అల్లాడరెడ్డి, ఆప్షన్ బి ఆన వేమారెడ్డి, ఆప్షన్ సి పురళయ వేమారెడ్డి, ఆప్షన్ డి అనవోతారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పురళయ వేమారెడ్డి. 49వ ప్రశ్న చూస్తున్నాం. మెరుక అనేది దేని మీద పన్ను? మాగాణి భూములు, మెట్ట భూములు, ఎగుమతి దిగుమతులు, అమ్మకం కొనుగోలు. ఆన్సర్ ఈజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ని. 50వ ప్రశ్న చూస్తున్నాం. సముద్ర వ్యాపారాన్ని గురించి విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చే రెడ్డి రాజుల కాలం నాటి కావ్యం ఏది? హరివంశం, కాశీఖండం, హరవిలాసం, భీమేశ్వర పురాణం. సముద్ర వ్యాపారాన్ని గురించి విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చే రెడ్డి రాజుల కాలం నాటి కావ్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హరవిలాసం. 51వ ప్రశ్న చూస్తున్నాం. ఇక్ష్వాకులు స్వతసిద్ధంగా తెలుగువారే అని చెప్పి వాదించినది ఎవరు? కాల్డ్వెల్, విఏ స్మిత్, గోపాలాచారి,
ఓల్డెన్బర్గ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాల్డ్వెల్. 52వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గౌతమి బాలాశ్రీకి చెందినటువంటి నాసిక్ శాసనం ఎవరి పరిపాలనా కాలంలో వేయించినది? సుందర శాతకర్ణె, శివశ్రీ శాతకర్ణె, గౌతమీపుత్ర శాతకర్ణె, వాసిష్ఠపుత్ర పులోమావే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాసిష్ఠిపుత్ర పులోమావి. 53వ ప్రశ్న చూస్తున్నాం. 10,000 మంది ముస్లిం ధనార్దులను తన సైన్యంలో చేర్చుకోవడం ద్వారా సైనిక సంపత్తిని పెంచుకునే కృషి జరిపిన విజయనగర పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు, వీరనరసింహరాయలు, మొదటి బుక్కరాయలు, విరూపాక్షరాయలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండో దేవరాయలు. 54వ ప్రశ్న చూస్తున్నాం. రెండో దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి పెరిస్టా, అబ్దుర్ రజాక్, కున్రు, సిరాజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అబ్దుర్ రజాక్. 55వ ప్రశ్న చూస్తున్నాం. శాలంకాయన అనే పదానికి అర్థం? ఆప్షన్ ఏ విద్వాంసులు, ఆప్షన్ బి బోధి వృక్ష ఆరాధకులు, ఆప్షన్ సి ద్వీపకల్పం నుండి వచ్చినవారు, ఆప్షన్ డి నంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నంది. 56వ ప్రశ్న చూస్తున్నాం. ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? రాబర్ట్ సూవెల్, జేమ్స్ ఫెర్గూసన్, ఫాదర్ హీరాస్, హెచ్జి వెల్స్. ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాబర్ట్ సూవెల్. 57వ ప్రశ్న చూస్తున్నాం. షార్జా తరుణి సంగీత రత్నాకరం అనే గ్రంథానికి సంగీత సుధాకరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసినది ఎవరు? కుమారగిరి, రెండో సింగభూపాలుడు, మొదటి సింగభూపాలుడు, కాటయ వేమారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండో సింగభూపాలుడు. 58వ ప్రశ్న చూస్తున్నాం. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలీనుడు? హరిహరరాయలు, మొదటి దేవరాయలు, రెండో దేవరాయలు, సాలువ నరసింహరాయలు. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలీకునుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాలువ నరసింహరాయలు. 59వ ప్రశ్న చూస్తున్నాం. వీరభద్ర విజయమును రచించినది ఎవరు? పోతన, తిక్కన, శ్రీనాథుడు, ఎర్రాప్రగడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పోతన. 60వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్ర సురత్రాణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? ప్రోలయ నాయకుడా, ఆనా వేమారెడ్డి, కాపయ నాయకుడా, గన్నయ్య నాయకుడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాపయ నాయకుడు. 61వ ప్రశ్న చూస్తున్నాం. మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ జరిపేది? రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, మున్సిపల్ కౌన్సిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. 62వ ప్రశ్న చూస్తున్నాం. మున్సిపల్ మెంబర్కు కనీస వయస్సు 35 సంవత్సరాల, 25 సంవత్సరాల, 40 సంవత్సరాల, 30 సంవత్సరాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 25 సంవత్సరాలు. 63వ ప్రశ్న చూస్తున్నాం. మున్సిపాలిటీ ప్రతి వార్డు జనాభా ఎంత? 1,00,000 ఆ పైన, 3 లక్షలు ఆ పైన, 4 లక్షలు ఆ పైన, 5 లక్షలు ఆ పైన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3 లక్షలు ఆ పైన. 64వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక పంచాయతీలోని పల్లెలలో ఎలక్ట్రల్ రోల్స్లో ఉండేవారిని ఏమంటారు? గురుకుల్, గ్రామ ఉద్యోగి, గ్రామసభ, గ్రామ కౌన్సిల్. ఒక పంచాయతీలోని పల్లెలలో ఎలక్ట్రల్ రోల్స్ ఉండేవారిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రామసభ. 65వ ప్రశ్న చూస్తున్నాం. పంచాయతీలో రిప్రజెంట్ చేసే ఇంపీరియా, ఎనెంపీరియా అంటే స్టేట్ ఇమ్యూనిటీ, స్టేట్ లయబిలిటీ, రాష్ట్రంలో రాష్ట్రం, రాష్ట్ర విభజన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాష్ట్రంలో రాష్ట్రం. 66వ ప్రశ్న చూస్తున్నాం. రాజ్యాంగంలోని 275వ అధికరణ షెడ్యూల్డ్ తెగల అభివృద్ధిని కోరే కారణం? గ్రాంట్ ఉండడం, ఆస్తి హక్కు, భూమి లేని వారికి భూ పంపకం, ఉద్యోగ కల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రాంట్ ఉండడం.
67వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ కుల అధికారాలకు సంబంధించిన అధికరణ 338A, 340, 339B, 340A. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 338A. 68వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం ముందున్న చట్టం పౌర హక్కుల రక్షణ చట్టం 1955, మానవ హక్కుల చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ చట్టం, మున్సిపల్ చట్టం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పౌర హక్కుల రక్షణ చట్టం 1955. 69వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం చేసిన సంవత్సరం ఏది? 1979, 1989, 1999, 2009. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1989. 70వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం పీఠిక చెప్పే విషయం విక్టిమ్స్ రిహాబిలిటేషన్, విక్టిమ్స్ను గుర్తించడం, విక్టిమ్స్ నుండి సాక్ష్యం చెప్పడం, విక్టిమ్స్ ఆర్థిక సహాయం. ఎస్సీ ఎస్టీ చట్టం పీఠిక చెప్పే విషయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విక్టిమ్స్ రిహాబిలిటేషన్. 71వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టంలో విచారించే అధికారి పోలీస్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, ఏసీపీ, డీసీపీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిఎస్పి. 72వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. షెడ్యూల్డ్ కులాలకు మరొక పేరు ఇండజినస్ క్లాస్, ఆదివాసులు, మైనారిటీలు, దళితులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దళితులు. 73వ ప్రశ్న చూస్తున్నాం. యూనిఫారం సివిల్ కోడ్కు సంబంధించి ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు సరళ ముదగల కేసు, మేనకా గాంధీ, రాజా నారాయణ్, బొమ్మై కేసు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సరళ ముదగల కేసు. 74వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టంలో అట్రాసిటీ కిందకు వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు లేదా పరిసరాలలో చెత్త వేయడం, వాళ్ళని స్కూల్లోకి రానియకుండా నిరోధించడం, వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ నిరోధించడం, వాళ్లను ఇతర కులస్తులతో వివాహం కాకుండా నిరోధించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాళ్ళ ఇంటి ముందు లేదా పరిసరాలలో చెత్త వేయడం కూడా అట్రాసిటీ కిందకు వస్తుంది. ఇక 75వ ప్రశ్న చూస్తే ఎస్సీ ఎస్టీలను క్యాపిటల్ శిక్ష గురి చేయడంలో ఇతర కులస్తులు తప్పుడు సాక్ష్యం చెబితే వాళ్లకు పడే శిక్ష జీవితకాల జైలు శిక్ష, 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 నుంచి 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 సంవత్సర జైలు శిక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవితకాల జైలు శిక్ష. 76వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ తెగలు నివసించే చోటు పల్లెలకు దూరంగా, నిర్ణయించిన స్థలంలో, గ్రామాలలో, పట్టణ శివార్లలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిర్ణయించిన స్థలంలో. 77వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ మహిళా కమిషన్ అంటే స్త్రీలను విద్యావంతులను చేయడం, మహిళల హక్కులు స్వతహాగా కాపాడడం, విచారణలో సివిల్ కోర్టుకు అధికారాలు లేకపోవడం, ఎలక్టెడ్ బాడీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహిళల హక్కులు స్వతహాగా కాపాడడం. 78వ ప్రశ్న చూస్తూ ఉన్నా. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఉద్యోగ కాలం 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3 సంవత్సరాలు. 79వ ప్రశ్న చూస్తున్నాం. మైనారిటీస్ జాతీయ కమిషన్ కొరకు మైనారిటీగా ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంట్, మైనారిటీల జాతీయ కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్లమెంట్. 80వ ప్రశ్న చూస్తున్నాం. 350B అధికరణ కింద రక్షించబడే మైనారిటీ హక్కులు లింగ్విస్టిక్, అబోరిజినల్, ఎథ్నిక్, సోషియలీ డిప్రైవ్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లింగ్విస్టిక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 81వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపించిన సంవత్సరం 1990, 92, 91, 93. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 93.
82వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ మానవ హక్కుల అధ్యక్షులుగా నియమించబడాలంటే గతంలో ఎక్కడ పనిచేసి ఉండాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 83వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ తర్వాత నష్టపరిహారం చెల్లించమని ఆదేశించడం, నష్టపరిహార విషయంలో ప్రభుత్వానికి చెప్పడం, నష్టపరిహార విషయంగా అధికారం లేకపోవడం, జరిగిన విషయాన్ని తెలియజేయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నష్టపరిహారం చెల్లించమని ఆదేశించడం. 84వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణించబడేది సెషన్స్ కోర్టు, కలెక్టరేట్, పంచాయతీ, గ్రామసభ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెషన్స్ కోర్టు. 85వ ప్రశ్న చూస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలు ఒకరితో ఒకరు విభేదించకూడదు, రాజ్యసభకు పెద్దరికం, రెండూ సమానంగా పరిగణించలేము. ఆప్షన్ డి ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా సభను ఎన్నుకోవడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండూ సమానంగా పరిగణించలేం. 86వ ప్రశ్న చూస్తున్నాం. పార్లమెంటు ప్రివిలేజ్ సభ్యులకు వర్తిస్తుంది, అటార్నీ జనరల్కు వర్తించదు. సభ్యులు సభా కార్యక్రమాల్లో చర్చించడం మంత్రులకు వర్తిస్తుంది. పార్లమెంటరీ ప్రివిలేజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సభ్యులకు వర్తిస్తుంది. 87వ ప్రశ్న చూస్తున్నాం. అత్యవసర పరిస్థితి అమలు కాలంలో 250 అధికరణ ప్రకారం పార్లమెంటులో చట్టాలు చేయరాదు. పార్లమెంటులో యూనియన్ లిస్టుకు సంబంధించిన చట్టాలు చేయడం. ఆప్షన్ సి పార్లమెంటులో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు 6 నెలల తర్వాత చెల్లకపోవడం. ఆప్షన్ డి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు నిరంతరం కొనసాగుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్లమెంటులో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు 6 నెలల తర్వాత చెల్లకపోవడం. 88వ ప్రశ్న చూస్తున్నాం. కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం పరస్పర విరుద్ధమైతే కేంద్ర చట్టం చెల్లుతుంది, రాష్ట్ర చట్టం చెల్లుతుంది. రెండు చట్టాలు చెల్లవు. రాష్ట్రం చేసే చట్టం క్యాంకరెంట్ లిస్టులో ఉంటే రాష్ట్రపతి అనుమతితో చెల్లుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేంద్ర చట్టం చెల్లుతుంది. 89వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై పునః పరిశీలించమని తెలియజేయడం, నామమాత్రపు హక్కు ఉండడం, విశేషంగా కలిగి ఉండడం, ఏ అధికారం లేకపోవడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పునః పరిశీలించమని తెలియజేయడం. 90వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 69% రిజర్వేషన్ మించనందున తమిళనాడు చట్టం కోర్టులో పునః పరిశీలనకు గురి కాకుండా ఉండడం కొరకు ఏ షెడ్యూల్లో చేర్చారు? 9వ షెడ్యూలా, 10వ షెడ్యూలా, 11, 12? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 9వ షెడ్యూల్. 91వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి కేవి రెడ్డి నాయుడు, సుబ్బరాయల్ రెడ్డి యార్, త్యాగరాజ శెట్టి, బి మునిస్వామి నాయుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుబ్బరాయల్ రెడ్డియార్. 92వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పి సీతారామయ్య, కె వెంకటప్పయ్య, న్యాయపతి సుబ్బారావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యాయపతి సుబ్బారావు. 93వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి బి గోపాల్ రెడ్డి, ఎం సత్యనారాయణరాజు, డాక్టర్ ఎన్ సంజీవరెడ్డి, టి ప్రకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాక్టర్ ఎన్ సంజీవరెడ్డి. 94వ ప్రశ్న చూస్తున్నాం. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది ఎవరు? సరోజిని నాయుడు, డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు, కొండా వెంకటప్పయ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ పట్టాభి సీతారామయ్య. 95వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్ర ప్రకాశిక పత్రిక సంపాదకుడు ఎవరు? ఎన్ సుబ్బారావు, జి హరిసర్వోత్తమరావు, ఏసి పార్థసారథి నాయుడు, ఎం కృష్ణారావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏసి పార్థసారథి నాయుడు. 96వ ప్రశ్న చూస్తున్నాం. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఎవరు? టి ప్రకాశం, వివి గిరి, సి రాజగోపాలాచారి, సత్యమూర్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజగోపాలాచారి.
97వ ప్రశ్న చూస్తున్నాం. దత్తమండలాలకు రాయలసీమ అని నామకరణం చేసినది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కృష్ణదేవరాయలు, పెద్దనామాత్యుడు, బెజవాడ గోపాలరెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. 98వ ప్రశ్న చూస్తున్నాం. సమస్త గాంధర్వ విద్యా కోవిద చల్లవ ఎవరి ఆస్థాన కాయని? గుణగా విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, రాజరాజు, అమోఘవర్షుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చాళుక్య భీముడు. 99వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించుము. గుంటుపల్లి సిద్ధార్థక చైత్య, పూర్వశైలం ధాన్యకటక, అపరశైలం శ్రీపర్వతం, ఉత్తరశైలం జగ్గయ్యపేట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అపరశైలం శ్రీపర్వతం. 100వ ప్రశ్న చూస్తున్నాం. శాతవాహనుల కాలానికి సంబంధించి కింది వానిలో సరైనది ఏది? కుటుంబం పితృస్వామికం. ఆప్షన్ బి కుటుంబం వలనే రాజరికం కూడా మాతృస్వామికం. ఆప్షన్ సి కుటుంబం మాతృస్వామికం కానీ రాచరిక పితృస్వామికం. ఆప్షన్ డి కుటుంబం రాచరికం టు పితృస్వామికమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుటుంబం పితృస్వామికం. ఓకే ఫ్రెండ్స్, ఇది చరిత్ర సంబంధించిన పునరావృతమయ్యే ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.